మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా సైనికపురి చౌరస్తాలో పులే విగ్రహానికి నివాళులర్పించిన ఈటెల. సమాజ ఉద్ధారకుడు, అనగారిన జాతుల హక్కుల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే. ఈ దేశంలో అంటరానితనం, అణచివేత చెల్లదని చెప్పి చాటి చెప్పిన మహనీయుడు పూలే గారు కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే పరిమితం కాకుండా ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అణచివేత ఉన్నా ఆనాటి దుర్మార్గానికి వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన మహనీయుడు జ్యోతిబా పూలే. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కూడా చదువు కావాలని స్కూళ్ళను స్థాపించడమే కాకుండా స్వయంగా సావిత్రిబా పూలే ఆడపిల్లలకి చదువు చెప్పి మొట్టమొదటిసారి సమాజంలో మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు కూడా సావిత్రిబా పూలే. అందువల్ల ఇవాళ వారి జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ అణగారిన వర్గాల ప్రజలు కావచ్చు, సమాజ సేవకులు కావచ్చు, సమాజం చల్లగుండాలని చెప్పి భావించిన వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా, జెండాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ వారి జయంతి ఉత్సవం జరుపుకోవడం సంతోషం. ఇవాళ స్వయంగా ఈ దేశంలో మహాత్మా అనే పొందిన వ్యక్తి కూడా జ్యోతిబా పూలే. స్వయంగా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారే తన యొక్క పుస్తక రచనకు కానీ, తను అందించిన సందేశానికి కానీ, తాను చూపిన మార్గానికి ఇంప్రెస్ అయి నా గురువు పూలే అని చెప్పి ప్రకటించుకునే చరిత్ర మనం చూసినాం. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కంటే ముందు ఇవాళ అనేక విషయాల పట్ల పేద ప్రజలకి, పీడిత ప్రజలకి అండగా ఉన్నటువంటి ఈ మహనీయుల్ని గుండెల్లో పెట్టుకుందాం, ఆ మహనీయుని యొక్క ఆశయాలని కొనసాగిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్పవర్ కమిటీకి